ఒక అమ్మాయి వంకాయ తిని రైలు బయటికి విసిరేసింది. రాత్రి వర్షం పడితే వంకాయ మొత్తం తడిసిపోయింది. కొన్ని రోజుల్లో వంకాయ మొక్క మొలకెత్తింది మరియు బయటకు వచ్చింది. కానీ ఎండ కారణంగా మొక్క త్వరగా ఎండిపోవడం ప్రారంభమైంది మరియు ఆకులన్నీ రాలిపోయాయి. అప్పుడు ఒక జీబ్రా ప్రతిరోజూ వచ్చి కొద్దిగా నీరు పోసేది. కొన్ని నెలల్లో ఆ చెట్టు చాలా పొడవైన వంకాయ చెట్టుగా మారింది. ఆ తర్వాత అన్ని జంతువులు మరియు జీబ్రా ఒకే చెట్టు కింద తమ గూడును కట్టుకుంటాయి. తరువాత ఒకరోజు ఒక జేసీబీ వ్యక్తి చెట్టును పీకేస్తాడు. అప్పుడు జీబ్రా చాలా ఏడ్చింది, ఎందుకంటే ఎవరు లైక్ మరియు సబ్స్క్రైబ్ చెయ్యలేదు. ఒక రిచ్ పాకిస్తానీ కుక్క యజమాని ఒక సన్నని భారతీయ కుక్కను చూసి బిగ్గరగా నవ్వింది. ఇది చూసిన భారతీయ కుక్క యజమాని చాలా అవమానంగా భావించింది. అప్పుడు ఆమె తన కుక్కకు మంచి ఆహారం తినిపించి ఇంకా దానికి చాలా గుడ్లు తినిపించింది. ఆ భారతీయ కుక్క బలంగా మారడానికి జిమ్కు వెళ్లి బరువులు ఎత్తడం ప్రారంభించింది. అది ప్రతిరోజూ కష్టపడి వ్యాయామం చేసింది. కొన్ని రోజుల్లో అది చాలా బలమైన కుక్కగా మారింది. తర్వాత అది పాకిస్తానీ కుక్కను పోటీకి పిలిచింది. 2 కుక్కలు తీవ్రంగా పోటీపడ్డాయి. కొన్నిసార్లు పాకిస్తానీ కుక్క ముందుంది, కొన్నిసార్లు భారతీయ కుక్క ముందుంది. దీనిని చూసిన పాకిస్తానీలు మా కుక్క గెలుస్తుంది అని అన్నారు. భారతీయులు బిగ్గరగా మా కుక్క గెలుస్తుంది అని అరిచారు. 2 కుక్కలు ఒకేసారి ముగింపు రేఖను దాటాయి. రేసు టై అయింది. ఇప్పుడు విజేతను ఓటు వేయడం ద్వారా నిర్ణయిస్తారు. మీరు పాకిస్తాన్ను గెలవాలనుకుంటే కామెంట్ చేయండి, మరియు మీరు భారతదేశాన్ని గెలవాలనుకుంటే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. విజేత ఎవరు అని చూద్దాం. ఇతను పాకిస్తాన్ చెందిన హల్క్. ఇతను ప్రతిరోజు కారును కోపంతో కొట్టాడు. మరియు ఇతను భారతదేశానికి చెందిన హల్క్. ఇతను ప్రతిరోజూ భవనాన్ని ఎత్తుకుని గాలిలోకి విసిరేస్తాడు. పాకిస్తాన్ హల్క్ చాలా శక్తివంతమైనవాడు. ఇతను కదులుతున్న బస్సును ఆకాశంలోకి విసిరేస్తాడు. ఇక్కడ భారతదేశ హల్క్ ఎగిరి హెలికాప్టర్ను కాలితో ముక్కలు ముక్కలు చేయిస్తాడు. పాకిస్తాన్ ప్రజలు మన హల్క్ అత్యంత శక్తివంతుడని అంటారు. కాబట్టి భారతదేశ ప్రజలు కూడా మన హల్క్ చాలా గ్రేట్ అని అంటారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య పోటీ నిర్ణయించబడుతుంది మరియు అమెరికా నుండి బర్గర్లతో నిండిన ట్రక్కును తీసుకురాబడుతుంది. ఎక్కువ బర్గర్లు తినేవాడు గెలుస్తాడు. ఇద్దరూ బర్గర్లు తినడం ప్రారంభిస్తారు, కానీ ఇద్దరూ ఒకే బర్గర్ తిని అలసిపోతారు. కాబట్టి ఇప్పుడు విన్నర్ని ఓటింగ్ ద్వారా నిర్ణయించబడుతుంది. పాకిస్తాన్ను గెలవాలి అంతే కామెంట్ చేయండి, మరియు భారతదేశాన్ని గెలవాలి అంతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికి ఎంత బలముందో చూద్దాం. ఒక భారతీయ సైనికురాలు ఎడారి గుండా వెళ్తున్న రైలులో కూర్చుని ఉంది. దారిలో ఆమె ఒక తీపి నారింజ పండు తింటోంది. నారింజ పండు తింటూ మిగిలిన సగం పండును కిటికీ బయట ఉన్న పొడి ఇసుకపైకి విసిరింది. బలంగా గాలి వీయడంతో ఎగిరే ఇసుక నెమ్మదిగా ఆ నారింజ పండును కప్పేసింది. కొన్ని రోజుల తర్వాత తన సెలవుల నుండి తిరిగి వస్తున్నప్పుడు ఆ భారతీయ సైనికురాలి కళ్ళు మళ్లీ అదే ప్రదేశంపై పడ్డాయి. ఆమె రైలు దిగి దాని దగ్గరకు వెళ్ళింది. నారింజ పండు పడిన చోట తన సీసాలోంచి కొద్దిగా నీళ్లు పోసింది. నీళ్లు పడగానే ఇసుకలో కొద్దిగా కదలిక వచ్చింది.
కొన్ని రోజుల తర్వాత దాని నుండి ఒక చిన్న మొక్క బయటకు వచ్చింది. కాలక్రమేణా ఆ మొక్క పెరిగి పచ్చని నారింజ చెట్టుగా మారింది. ఆ సైనికురాలు ఎప్పుడు ఆ దారిగుండా వెళ్ళినా ఆ చెట్టును చూసి నవ్వేది. కాని ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి ఆ చెట్టును నరికి తీసుకువెళ్ళిపోయాడు. తరువాతిసారి ఆ సైనికురాలు ఆ దారిగుండా వెళ్ళినప్పుడు చెట్టు నరికివేయబడి ఉండటాన్ని చూసింది. అప్పుడు ఆమె కళ్ళు చెమర్చాయి. అయినా మీరు ఎవరూ సైనికురాలు కోసం లైక్ చేయలేదు లేదా సబ్స్క్రైబ్ చేయలేదు. ఒకరోజు శ్రీకృష్ణుడు అన్ని స్వీట్లు తింటాడు, కాని కడుపు నిండిపోలేదు. కాబట్టి గణేశుడిని స్వీట్లు తీసుకురమ్మని అడుగుతాడు. ఇది విన్న గణేశుడు నగరానికి వెళ్ళి ఒక దుకాణం నుండి చాలా స్వీట్లు కొంటాడు. గణేశుడు ఆ స్వీట్లు తెచ్చి కృష్ణుడికి ఇస్తాడు. ఈ స్వీట్లు తిన్న తర్వాత కృష్ణుడు చాలా సంతోషంగా ఉన్నాడు. గణేశుడి కోసం లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. రేగు చెట్టు ఎండకు ఎండిపోగా మండుతున్న ఎండలకు మంటలు వ్యాపించాయి. పౌరం చెట్టును కాపాడటానికి ప్రయత్నిస్తుంది. ఆ చెట్టుపై చాలా నీరు పోసి దానిని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇప్పుడు చెట్టు పెరిగి ఫలాలు కాస్తుంది. పావురం పండ్లను తిని చెట్టుపై గూడు కట్టుకుని జీవించడం ప్రారంభిస్తుంది. చాలా గుడ్లు పెడుతుంది. అప్పుడు ఒక రోజు అదే ట్రాక్పై ఒక రైలు వస్తుంది. పావురం రైలును ఆపడానికి ప్రయత్నిస్తుంది, కానీ రైలు ఆగదు. రైలు చెట్టును ఢీకొట్టింది. చెట్టు కూలిపోయింది. కొన్ని రోజుల తర్వాత అదే స్థలంలో కొత్త చెట్టు పెరగడం ప్రారంభించింది. కానీ ఇప్పటికీ ఎవరు సబ్స్క్రైబ్ చేయనందున పావురం సంతోషంగా లేదు. విమానం హైదరాబాద్ నుండి బయలుదేరి ఆకాశంలోకి దూసుకెళ్లిన వెంటనే అకస్మాత్తుగా 4 ఉగ్రవాదులు లేచి నిలబడ్డారు. ఒక ఉగ్రవాది పైలట్ వైపు తుపాకీ గురిపెట్టగా మరొకరు ప్రయాణీకుల సీట్ల చుట్టూ తిరగడం ప్రారంభించారు. చుట్టూ అరుపులు వినిపించాయి. అందరూ భయపడ్డారు. అప్పుడు సెలవుపై వెళ్తున్న భారత సైన్యం సైనికుడు లేచి నిలబడ్డాడు. అతను ఆలస్యం చేయకుండా ఒక ఉగ్రవాదిపై కాల్పులు జరిపాడు, మరియు ఆ ఉగ్రవాది అక్కడే చిక్కుకున్నాడు. బుల్లెట్ శబ్దం వినగానే మిగిలిన ఉగ్రవాదులు సైనికుడిపై కాల్పులు జరిపారు. ఆ సైనికుడు కూడా తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వారిని ఒక్కొక్కరిగా చంపాడు. చివరికి ఉగ్రవాదులందరూ చంపబడ్డారు. కానీ ఈ ఘర్షణలో సైనికుడి కాలికి కాల్పులు జరిగాయి. కానీ మీరు సైనికుడి కోసం లైక్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఎడారిలోని మండుతున్న ఇసుకలో ఒక మహిళ రైలులో నుండి ఒక దానిమ్మ పండును తిని విసిరేస్తుంది. కాలం గడిచిపోతుంది. ఒకరోజు ఆ రైలులో ప్రయాణిస్తున్న సైనికుడు ఒక జింకపిల్లను ఎడారిలో వదిలేస్తాడు. ఆకలితో దాహంతో ఉన్న ఆ జింకపిల్ల ఎడారి నేలపై తిరుగుతూ ఉంటుంది. అప్పుడే దానికి అక్కడ ఒక ఎండిపోయిన, కుళ్ళిపోయిన దానిమ్మ పండు కనిపిస్తుంది. అది బాధపడి దాని పక్కన కూర్చుంటుంది. అకస్మాత్తుగా రాత్రికి భారీ వర్షం కురుస్తుంది, మరియు ఆ దానిమ్మ పండు తడిసిపోతుంది. కొన్ని రోజుల్లోనే అక్కడ ఒక చిన్న దానిమ్మ మొక్క పెరుగుతుంది. దానికి 3-4 దానిమ్మ పండ్లు కాస్తాయి. ఆ జింకపిల్ల నవ్వి దానిమ్మ పండును తింటుంది. అప్పుడు అకస్మాత్తుగా ఎవరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయలేదని అది ఏడవడం మొదలు పెడుతుంది.